ఆగస్టు 14న విడుదలైన వార్ 2 మరియు కూలీ సినిమాల కలెక్షన్ల గురించి ఈ కథనం వివరిస్తుంది. ఎన్టీఆర్ నటనతో తెలుగులో వార్ 2కి మంచి హైప్ వచ్చింది. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా రాణిస్తున్నాయో చూద్దాం. 2. గత వారం ఆగస్టు 14న వార్ 2, కూలీ సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి తమిళ్ సినిమా, ఒకటి బాలీవుడ్ సినిమా అయిన మన తెలుగు హీరోలు ఉండటంతో ఈ రెండు సినిమాలకు తెలుగులో మంచి హైప్ వచ్చింది. బిజినెస్ కూడా బాగానే జరిగింది. అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు యావరేజ్ గానే నిలిచాయి. 4 రోజులు హాలీడేస్ రావడం, ఈ సినిమాపై హైప్ ఉండటంతో కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ సినిమాలో నటించడంతో తెలుగులో భారీ హైప్ ఉండటంతో నిర్మాత నాగవంశీ ఏకంగా 90 కోట్లు పెట్టి తెలుగు రైట్స్ తీసుకున్నట్టు సమాచారం. బాలీవుడ్ వద్దు బాబోయ్. పాపం చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు అందరూ దెబ్బ తిన్నవాళ్లే. వార్ 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ 85 నుంచి 90 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. కూలీ మూవీ అధికారికంగా 151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అనౌన్స్ చేసినా వార్ 2 మాత్రం అనౌన్స్ చేయలేదు. మొదటి వీకెండ్ 4 రోజులు వార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 265 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 350 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ 700 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. మరి ఓవరాల్గా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. తెలుగులో వార్ 2 సినిమా 75 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 180 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని తెలుస్తుంది. వార్ 2 సినిమా మొదట్నుంచి అడ్వాన్స్ సేల్స్ నుంచి రేసులో వెనకపడే ఉంది. కూలీకి ఉన్నంత హైప్ లేకపోయినా ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి తెలుగు వరకు భారీ హైప్ ఉంది. బాలీవుడ్లో రెగ్యులర్ స్పై యాక్షన్ సినిమాగానే చూశారు. కూలీ సినిమా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 385 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. అంటే వార్ 2 కూలీ కంటే 120 కోట్లు తక్కువే కలెక్ట్ చేసింది. మరి ఈ రెండు సినిమాలు ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతాయో చూడాలి. మొదటి వీకెండ్ అయిపోయింది. కూలీ కలెక్షన్స్ వార్ 2 కంటే ఎంత ఎక్కువ? బ్రేక్ ఈవెన్ ఎంత? వార్ 2 మరియు కూలీ సినిమాల భవిష్యత్తు కలెక్షన్లు మరియు బ్రేక్ ఈవెన్ పాయింట్లను బట్టి వాటి విజయం నిర్ణయించబడుతుంది. రెండు సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.